ఈ నెల 14వ తారీఖున జనసేన ఆవిర్భావ సభ నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి మనతో పాటు ఎమ్మెల్సీ హరిప్రసాద్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఈ ఆవిర్భావ సభను ఏ విధంగా నిర్వహించనున్నారు? ఈ ఆవిర్భావ సభ మచిలీపట్నం ఈ పట్టణంలో ఎటువంటి సభలు జరిగినాయో అందుకు తగ్గకుండా ఈసారి కూడా ఏర్పాట్లు చేస్తున్నాము. అదే స్థాయిలో ప్రజలు ఈ సభకు హాజరవుతారన్న ఒక విశ్వాసం మాలో ఉంది. అంటే ఎంతమంది వస్తారని అంచనా చేస్తున్నారు? ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారి సభలకు ఎప్పుడు మేము జనాలను అంచనా వేయం, సమీకరించం, మీరు రెండని పిలుపులేమో స్వచ్ఛందంగా తరలి వస్తారు. అది లక్షల్లోనే ఉంటారు. మచిలీపట్నం సభకి తగ్గకుండా ఈ సభ కూడా ప్రజలు వస్తారు. లేదు, అటువంటి అంచనాలు ఎప్పుడు పెట్టుకోం. అది లక్షల్లోనే ఘనంగానే ఉంటుంది. అంటే వచ్చి వెళ్ళే వారికి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? అది వచ్చే వెళ్ళే వారికి ప్రతి ఒక్కళ్ళు ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే సందేశం విని మళ్ళా సంతోషంగా ఒక ఆత్మవిశ్వాసంతో ఇంటికి తిరిగి వెళ్ళే విధంగా ఏర్పాట్లన్నీ చక్కగా చేస్తున్నాము. ఇందుకోసం దాదాపు 14 కమిటీలు ఏర్పాటు చేశాము. 14 కమిటీల్లో 500 మందికి పైగా నాయకులు, వీర మహిళలు, మన జన సైనికులు ఉన్నారు. వీళ్ళందరూ డిఫరెంట్ ఏరియాస్లో కవర్ చేస్తారు. చక్కటి ఏర్పాట్లు అయితే అంతిమంగా చేస్తారు. అంటే మీ గెలుపు 10 ఏళ్ల కష్టం తర్వాత గెలిచిన అనంతరం ఈ ఆవిర్భావ సభ, దీనికి సంబంధించి స్పెషల్గా అప్పుడు గత ఆవిర్భావ సభల కన్నా అనదర్గా ఏమైనా అరేంజ్మెంట్స్ ఏం చేస్తున్నారు? ఇది విజయోత్సవం అని మేము అనుకోవట్లా. ప్రజలకి అయితే ఆయన ఈ 10 ఏళ్ల పాటు ట్రావెల్లో ఆయన వెన్నంటి ఉన్నందుకు ధన్యవాదాలు అయితే తెలియజేస్తారు. అంటే ఫస్ట్ 3 రోజులు అన్నారు కదా, మళ్ళీ ఒక్క రోజు. 3 రోజులు అంటే ఇంటర్నల్గా జరిగిన సమావేశాల్లో నాయకులు మేము మాట్లాడుకున్నాం, ఆయన నిర్ణయించాల. ఈసారి సభను ఎలా చేస్తే బాగుంటుంది, ప్లేనరీ ఎలాగా చేస్తే బాగుంటుందా, అధ్యక్షుల వారి ముందు ఒక ప్రపోజల్ పెడదామని మేమంతా అనుకొని ఆయన దగ్గరికి వెళ్ళి ఈసారి సభను ప్లేనరీ రూపంలో 3 రోజులు చేస్తే బాగుంటుంది అన్నప్పుడు ఆయన ఆలోచన చేసి ప్లేనరీ అనగానే దేశం అంతా మన వైపు చూస్తుంది. ఒక గొప్ప సందేశాన్ని కూడా మనం దేశానికి అందించవలసి ఉంది. అంత సమయం, అంత ఎక్సర్సైజు మనకి ఉండే అవకాశం లేదు. అసెంబ్లీ సమావేశాలు కూడా వస్తున్నాయి కాబట్టి సమయం మనకి సరిపోదు. అందుకనే ఈసారి కూడా ఒక రోజుకి పరిమితం చేయండి అని చెప్పిన మీదట ఇది ఆవిర్భావ సభగా ఒకే రోజు నిర్వహిస్తాం. అంటే మొత్తం చూసుకుంటే కనుక దీనికి సంబంధించిన ఏర్పాట్లు అవి ఇంకా ఇప్పుడు వచ్చి మొదలు పెట్టలేదండి, శంకుస్థాపన ఎప్పుడు కార్యరూపం? మీకు జనసేన సభకి 2 రోజులు చాలు. మిగతా వాళ్ళ పార్టీలాగా పెద్ద హడావిడి హంగామా కాంట్రాక్ట్లు ఇవ్వటం అయ్యి ఉండదు. ప్రతి కార్యక్రమం, ప్రతి పని జన సైనికులే చేస్తారు. డ్యాస్ వేయడం దగ్గర కానించి, జెండాలు కట్టడం కానించి, అరేంజ్మెంట్స్ కానించి, ఫుడ్, వాటర్ ఇవన్నీ జన సైనికులే చేస్తారు. కాబట్టి మాకు ఇది కష్టం కాదు. అంతకుముందు చాలా సభలు చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇంకా 14 రోజులు టైం ఉంది. మోర్ దాన్ ఎనఫ్. కేడర్ను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారి సందేశం ఏ విధంగా ఉండబోతుంది అంటారు ఆవిర్భావ సభ నుంచి? నేను చెప్పాను కదా, ఎలక్షన్ అయిన తర్వాత జరుగుతున్న సభ. పార్టీ 2014లో ఏర్పాటయ్యి ఇప్పటి వరకు ప్రయాణం సాగుతుంది ఆయనది. ఈ ప్రయాణంలో ఆయన వెన్నంటి ఉండే వాళ్ళందరికీ ఆయన థ్యాంక్స్ చెప్తారు.